ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా, వారు సింహం వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహం నడుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనం మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ముఖమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మాన సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కన్నుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ మాట ద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి మేలు చేయునుగాక. ఆమెన్, ఆమెన్.